పరమాత్ముడు కన్నయ్యగా గోపబాలులతో ఆడి పాడి అలసి సొలసి వారితో సేవలందుకుంటున్న వైనాన్ని కళ్లకు కట్టినట్టు వర్ణించారు పోతన మహాకవి. అలసినచో కొందరు అతిమోదమున వీపులెక్కించుకొని పోదురు ఏపు మెరసి, సొలసి నిద్రించినచో నూరు తల్పంబులిడుదురు కొందరు హితవు కలిగి, చమరించియున్నచో చిగురుటాకుల కొందరొయ్యన విసరుదురు ఉత్సహించి, దవ్వేగి నిలుచుచో తడయక కొందరు పదములొత్తుదురు అతి బాంధవమున, గోపవరులు మరియు కొందరు ప్రియమున మాధవునకు పెక్కు మార్గములను పనులు చేసిరి, ఎల్ల భవముల చేసిన పాప సంచయములు భస్మములుగా ఆ కన్నయ్య ఒక్కొక్కప్పుడు అలసిపోయినట్లు అభినయిస్తూ ఉంటాడు. అప్పుడు చెలికాండ్రు అతనిని వీపు మీద ఎక్కించుకుని పోవడానికి పోటీ పడుతూ ఉంటారు. సొలసి నిద్రపోతూ ఉంటాడు. గోపబాలురు తమ ఒడిలో పెట్టుకుని జోకొడుతూ ఉంటారు. మొగం మీద చిరుచెమట బిందులు కన్పట్టినంతనే చిగురుటాకులతో వీవనలు చేసి విసురుతూ ఉంటారు. ఆటగా బాగా దూరం పోయి నిలుచుంటే చిలిమితో పరిగెత్తుకుంటూ పోయి కాళ్ళు ఒత్తుతూ ఉంటారు. ఈ విధంగా గోపబాలురందరూ ఏదో ఒక విధమైన సేవ చేసి ఎన్ని జన్మల నుండియో వచ్చి పడిన పాపరాశులన్నింటినీ భస్మం చేసి వేస్తూ ఉంటారు.